హే బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ మధ్య నాకు హోమ్ ఆర్గనైజింగ్ కానీ కిచెన్ ఆర్గనైజింగ్ కానీ చాలా నచ్చేస్తుంది. అదొక హ్యాబిట్ అయిపోయింది. బయట నుంచి ఏదైనా గ్రాసరీస్ తెచ్చుకుంటే ఫస్ట్ అవన్నీ ఎక్కడివక్కడ సర్దుకునేదాకా అసలు వేరే పనే ముట్టబుద్ధి అవ్వట్లేదు. అయితే ఇవన్నీ ఏంటంటే యాక్చువల్లీ పెళ్ళి కాకముందు నాకు ఇంట్లో కనీసం వీక్లీ 4 days బ్రేక్ఫాస్ట్కి స్ప్రౌట్స్ తినే అలవాటు ఉందన్నమాట. అవే పెసర్లు కానీ చనా కానీ అట్లా ఏది ఉంటుంది మార్నింగ్ అట్లా ఫ్రెష్ ఫుడ్ తీసుకుంటుండే, ఎక్కువ ఇడ్లీ దోశలకు బదులు. ఇంకా పెళ్ళైనాక నాది నేను అవన్నీ చేసుకోలేక ఆ అలవాటు తప్పిపోయింది. బట్ ఈ మధ్య కొంచెం హెయిర్ ఫాల్ కానీ అండ్ కొంచెం వీక్నెస్ అనిపిస్తుంది అన్నమాట. సో గుర్తొచ్చింది ఇంతకుముందు అట్లా మంచిగా స్ప్రౌట్స్ కానీ రాగులు కానీ అండ్ జావా కానీ తాగుతుండే. అప్పుడు తాగినప్పుడు మంచి హెల్దీ ఫీలింగ్ వచ్చేది. సో వై నాట్ మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేయొద్దు, అదేమన్నా పెద్ద పనా, నేను చేసుకుంటాలే అని చెప్పేసి వెంటనే ఆలోచన రాగానే డీమార్ట్కి వెళ్ళేసి అన్నీ కళ్ళకు కనిపించినవన్నీ తెచ్చుకున్నాను అనమాట. స్ప్రౌట్స్ కోసం అయితే అక్కడ మిక్స్డ్ పల్సెస్ ఉంటాయి, అంటే అన్ని రకాల దినుసులు కలిసి ప్యాకెట్స్ ఉంటాయి. అండ్ అవి కాకుండా సపరేట్గా పెసర్లది ఉంటుంది అండ్ చనా అవి ఉంటాయి అన్నమాట. సో నేనేం చేశాను, మిక్స్డ్ స్ప్రౌట్స్ ప్యాకెట్స్ ఒక 2-3 అండ్ సపరేట్ ఈ పెసర్లది ప్యాకెట్స్ అండ్ వైట్ చనా ప్యాకెట్ అండ్ బ్రౌన్ చనా ఉంటాయి కదా ఆ ప్యాకెట్ అండ్ దాంతోపాటు రాజ్మా అండ్ ఇంకొన్ని పప్పులు అయిపోతే అవన్నీ కలిపేసి తెచ్చేసుకున్నాను అనమాట. నేను ఇప్పుడు ఈ పెద్ద బాక్స్లో వేసేవి మిక్స్డ్ స్ప్రౌట్స్. ఇవి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, వీటిని మనం రోజు తీసుకుంటే లైఫ్ కూడా అంత కలర్ఫుల్గా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది అన్నమాట. నాకు బాడీలో బేసిక్గా ఏదన్నా వీక్నెస్ అనిపిస్తే తప్పకుండా బ్లడ్ తక్కువ అవ్వడము, లేకుంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ తీసుకోకపోవడం ఫుడ్లో, ఇవే మెయిన్ రీజన్స్ ఉంటాయి. నాకు వెంటనే గుర్తుపట్టేసుకొని అరే ఇట్లా అవుతుంది కదా అని చెప్పేసి మళ్ళీ మంచి డైట్ స్టార్ట్ చేయగానే అవన్నీ తగ్గిపోతాయి అన్నమాట. మీరు కూడా మీ ఎవ్రీడే డైట్లో కనీసం స్నాక్స్ లాగా అయినా రోజు ఒక గుప్పెడు స్ప్రౌట్స్ కానీ ఒక గుప్పెడు డ్రై ఫ్రూట్స్ కానీ, లేకపోతే అవన్నీ కాకపోయినా మన ఇంట్లో ఉండేవే నువ్వులు కానీ అండ్ చనా కానీ పల్లీలు రాత్రిపూట నానబెట్టేసుకొని మార్నింగ్ తినేయచ్చు అనమాట. చాలా హెల్దీ ఉంటుంది అండ్ బలం కూడా. ఇవన్నీ మనకు మెయిన్గా విమెన్కి, మనం రోజు ఎన్నో పనులు చేస్తూ ఉంటాం లేచినప్పటి నుంచి పడుకునే వరకు. సో మనకు ఓపిక కానీ స్ట్రెంగ్త్ కానీ అన్నీ తక్కువనే ఉంటాయి కంపేర్ టు మెన్. అలాంటప్పుడు మనము ఇలాంటి ఫుడ్స్ తీసుకుంటే చాలా హెల్దీగా ఉంటాము అండ్ మన ఇమ్యూనిటీ, బాడీలో బ్లడ్ లెవెల్స్ అండ్ మన బాడీకి కావాల్సిన కాల్షియము, మినరల్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ మన ఎంటైర్ బాడీకి కావాల్సిన సప్లిమెంట్స్ అన్నీ ఇందులో ఉంటాయి. సో నా వెల్ విషర్స్ అందరికీ, నా ఫ్రెండ్స్కి అండ్ నా యూట్యూబ్ ఫ్యామిలీకి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, కనీసం ఒక 2 daysకి ఒకసారైనా ఒక 250 ml బౌల్లో ఇట్లా అన్ని రకాల స్ప్రౌట్స్ తీసుకోవడం అలవాటు చేసుకోండి.
నెక్స్ట్ డే మార్నింగ్ కోసము స్ప్రౌట్స్ తిందామని చెప్పేసి నానబెడుతున్నాను అనమాట. ఇందులో చూడండి ఎన్ని టైప్స్ ఉన్నాయో అసలు. మీరు ఒకవేళ తింటే ఏమేమి టైప్స్ తింటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. చాలా డేస్ తర్వాత మీ అందరూ స్కిన్ కేర్ చేయండి అని కామెంట్స్ పెట్టేసరికి నాకు స్కిన్ కేర్ చేసుకోవాలనిపించింది ఈరోజు. దానికోసం ఇవాళ నేను ముల్తానీ మట్టి అండ్ బీట్రూట్ పౌడర్ని యూజ్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి నేను పర్పుల్ యాప్లో తీసుకున్నాను. ఆల్ప్స్ గుడ్నెస్ అని ఒక బ్రాండ్ ఉంటుంది, ఆ బ్రాండ్ అనమాట. తెచ్చుకొని కూడా ఒక 3 to 4 months అవుతుంది అనుకుంటా. ఫస్ట్ టైం తీసి పెట్టుకుంటున్నాను. అయితే ముల్తానీ మట్టి అందరు పెట్టుకుంటారు, అది కామనే. అండ్ ఇది బీట్రూట్ పౌడర్ కూడా ఇట్లా పౌడర్ దొరుకుతుందని నాకు ఇంతకుముందు తెలీదు. సడన్గా ఒకసారి పర్పుల్ యాప్లో చూస్తే కనిపించింది. అయితే అందరు రోజ్ వాటర్ కానీ నార్మల్ వాటర్ కానీ కలిపి పెట్టుకుంటారు కదా, ఒకసారి ఇలా ట్రై చేయండి. ఆరెంజ్ అనే కాకుండా ఏదన్నా ఫ్రూట్ జ్యూస్, అంటే షుగర్ కలిపింది కాదు, డైరెక్ట్ మనం పిండి తీసుకున్న రసం ఉంటుంది కదా, అది కలుపుకొని పెట్టుకుంటే మనకు ఫ్రూట్ ప్యాక్ పార్లర్కి వెళ్ళి చేసుకుంటారు కదా, అంత గ్లో వస్తుంది అనమాట. వన్స్ ట్రై ఇట్. ఇందులో వైటమిన్ సి ఉంటుంది ఆరెంజ్లో, కాబట్టి చాలా హెల్దీ గ్లో వస్తుంది ఫేస్కి ఆటోమేటిక్గా. సో ఇదంతా నేను కలిపేసుకుంటున్నాను. ఇందులో బీట్రూట్ పౌడర్ కలిపేసరికి కలర్ వచ్చేసి అట్లా మట్టి కలర్ వచ్చేసింది అనమాట, బ్రౌన్ కలర్లో. పెట్టేసుకున్నాక యాజ్ యూజువల్ ముల్తానీ మట్టి పెట్టుకొని ఒక 1/2 hour or 20 minutes పెట్టుకొని ఎలా వాష్ చేసుకుంటామో సేమ్ అలానే వాష్ చేసుకోవాలి ఇది కూడా. మా అరవింద్ బాబుకి ఈ కొరియన్ డ్రామా పిచ్చిని అంటించాను. అసలు ఒక సిరీస్ స్టార్ట్ చేస్తే అయిపోయేదాకా కూర్చున్నాడు. ఇంకా నేను పెట్టుకున్నాక ఊరుకుంటాడా, తనకు కూడా పెట్టేశాను. ఇంకా మిగిలిన ఆరెంజ్ ఏం చేయాలి, తినేసేయాలి కదా. సో అట్లా తినుకుంటూ కూర్చున్నాను అనమాట. మీకు కొరియన్ డ్రామాస్ చూసే అలవాటు ఉందా? నేనైతే ఒక 10 years నుంచి చూస్తున్నా అనుకుంటా. నాకు చాలా ఇష్టము. సమ్మర్ సీజన్లో తొందర డ్రై అయిపోతుంది, కానీ వింటర్ ఆర్ రెయినీ సీజన్లో అసలు తొందర డ్రై అవ్వదు. నాకైతే 1/2 hour పైనే పట్టింది మొత్తం కంప్లీట్గా డ్రై అవ్వడానికి. సో డ్రై అయ్యాక ఫేస్ వాష్ చేసేసుకున్నాను. చూడండి, ఒక న్యాచురల్ గ్లో వస్తుంది. నేను ఇది షూట్ చేసేటప్పటికి ఈవినింగ్ 7 అవుతుంది, నైట్ టైము. సో కొంచెం డార్క్నెస్ ఉన్నది. ఇదన్నమాట మన ఫేస్ ప్యాక్ విశేషాలు. ఇంకా వాష్ చేసుకున్నాక వెంటనే స్కిన్ని మాయిశ్చరైజ్ చేసుకోవాలి, లేకుంటే కొంచెం డ్రైగా అయిపోతుంది అనమాట నాకైతే. అండ్ అందులో వింటర్ సీజన్ కాబట్టి తప్పకుండా మనం ఎలాగూ స్కిన్ కేర్ చేస్తాము, అట్లీస్ట్ మాయిశ్చరైజర్ అండ్ లిప్ కేర్ అయినా యూజ్ చేస్తాం కదా. అండ్ మీకు మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ యూజ్ చేసే అలవాటు ఉందా? ఒకవేళ చేస్తే మీరే బ్రాండ్స్ యూజ్ చేస్తారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. నేనైతే సీజన్ని బట్టి మారుస్తూ ఉంటాను. మా దగ్గర అయితే గట్టిగా చలి స్టార్ట్ అయింది. సో మన స్వెటర్ సీజన్ వచ్చేసింది కదా. మీ దగ్గర ఎట్లుంది వెదర్? అండ్ మన వెదర్ ఈ మధ్య అసలు అన్ప్రెడిక్టబుల్ ఉంటుంది. ఒకరోజు వేడిగా ఉంటుంది, ఒకరోజు వర్షం పడుతుంది, ఒకరోజు వచ్చేసి చలిగా ఉంటుంది. అసలు చెప్పలేకపోతున్నాం ఎట్లుంటుందో. సో నైట్ పడుకునే ముందు మనం నానబెట్టుకున్న వాటర్ పడేసి స్ప్రౌట్స్ రావడానికి సపరేట్గా క్లాత్లో కానీ ఏదన్నా బాక్స్లో పెడతారు కదా. నేను స్ప్రౌట్స్ కోసం అది స్పెషల్గా ఇట్లా హోల్స్ ఉన్న స్టీల్ బాక్స్ని తీసుకున్నాను. ఇంకా వాటర్ అంతా డ్రైన్ చేసేసి వేసుకుందామని ఇందులో వేసుకుంటున్నాను. యాక్చువల్గా చాలా ఎక్కువ అయినాయి, ఇంత పెట్టకుండా ఉండాల్సింది, ఇద్దరికే కదా అసలు. అండ్ వింటర్ సీజన్ కదా, స్ప్రౌట్స్ రావడానికి కొంచెం టైం కూడా పడుతుందంట. నేను లేట్గా నానబెట్టాను. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఇవి వచ్చాయా లేదా అని చూసుకోవడానికి వచ్చాను. చాలా చిన్నగా వచ్చాయి. ఎందుకంటే రీజన్ నేను చెప్తాను. చాలా లేట్గా నానబెట్టాను నేను.
12 ఆర్ 1కి పెట్టాను మధ్యాహ్నము. ఎప్పుడన్నా స్ప్రౌట్స్ మనం పెట్టుకోవాలంటే ఎర్లీ మార్నింగే పెట్టేసుకోవాలంట మమ్మీ చెప్పింది. మార్నింగ్ నానబెట్టేసుకుంటే మనకు ఈవినింగ్ వాటర్ తీసి పడేసి పడుకునేటప్పుడు పక్కకు పెట్టేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు స్ప్రౌట్స్ వస్తాయి. సో చాలా లేట్ చేశాను. అండ్ ఈరోజు కాఫీ తాగాలనిపించింది లేవగానే. మంచిగా కాఫీ చేసేసుకున్నా. అండ్ మా అరవింద్ బాబుని కూడా బలవంతంగా లేపి కాఫీ తాగు అని చెప్పేసి కాఫీ పెట్టి ఇచ్చానమాట. అసలు తను తాగడు. ఎప్పుడూ ఒకసారి మేమిద్దరం తాగేది కూడా. బై ది వే, నాకు కాఫీస్లో బ్రూ కాఫీ అంటే చాలా ఇష్టము. మా మమ్మీ చిన్నప్పుడు బ్రూ కాఫీ యూజ్ చేసేది. అట్లా నాకు కాఫీ అనగానే బ్రూ గుర్తొచ్చేస్తుంది. ఇంకా ఒక్కసారి అలవాటైందంటే మానుకోవడం మాత్రం చాలా కష్టము. ఇంకా కాఫీ తర్వాత నాకు కొంచెం రీఫ్రెష్మెంట్ కోసం ఉసిరికాయ తినాలనిపించింది. ఉసిరికాయ కూడా మన హెల్త్కి చాలా మంచిది. మా ఫ్రిడ్జ్లో ఎప్పుడు ఉసిరికాయలు ఉంటాయి. అయితే మీకు ఎప్పుడన్నా లోగా అనిపించినప్పుడు, మూడ్ బాగాలేనప్పుడు, అన్హెల్దీగా అనిపించినప్పుడు లేవగానే ఉసిరికాయ తినేయండి. మీకు ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది అన్నమాట. ఇంకా నేను ఈరోజు ఒక పెద్ద పని చేయబోతున్నాను. బ్రేక్ఫాస్ట్కి దోశ ప్రిపేర్ చేస్తున్నా. దాంట్లో పెద్ద పని ఏముందంటే ఉంది ఎందుకంటే నాకు రావు కాబట్టి. దీనికంటే ముందు రోజు కూడా దోశ బ్యాటర్ పిండి నాది నేనే ట్రై చేసి దోశలు వేద్దామని ట్రై చేస్తే పెద్ద డిజాస్టర్ అయిపోయింది. కొంచెం ఆగండి, మీకు అది చూపిస్తాను. ఫస్ట్ అయితే చట్నీ తయారు చేస్తున్నాను. చట్నీ కూడా ఒక 2 days బ్యాక్ ట్రై చేస్తే దరిద్రంగా వచ్చింది. అసలు తినడానికి పని రాకుండా. మళ్ళీ ఇంకా క్లియర్గా ఒకసారి యూట్యూబ్లో చూసి సరే ఈసారి ఎలా అయినా రావాల్సిందే, చేసుకొని తినాల్సిందే అని చెప్పేసి ఫస్ట్ చట్నీ చేసుకుంటున్నా అన్నమాట. చూసారు కదా, పల్లి, మిర్చి, పుట్నాలు, ఇంకేమేమైతే ఉంటాయో అవన్నీ యూట్యూబ్లో చూసి ప్రాపర్గా వేసుకున్నాను. అండ్ కొంచెం పులుపు కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి కొంచెం చింతపండు క్లీన్ చేసి వేసుకున్నాను అన్నమాట. దాని తర్వాత పోపు కోసం రెడీ చేస్తున్నాను. చట్నీ అయితే 90% బెటర్గానే వచ్చింది. కొంచెం సాల్ట్ ఎక్కువ అయింది. కొంచెం నాకు తెలియలేదన్నమాట ఎంత వేయాలో. కొంచెం సాల్ట్ ఎక్కువ అయింది. ఇంకా చట్నీ ప్రిపరేషన్ అయిపోయాక నెక్స్ట్ దోశ. అయితే ఈసారి దోశ వేస్తే సరిగ్గా రావట్లేదు. మరి పిండిలో ఏదన్నా ప్రాబ్లం ఉందేమో. బయట రెడీమేడ్ పిండి దొరుకుతుంది కదా, సో అట్లా ఇడ్లీ దోశ బ్యాటర్ తెప్పించాను సూపర్ మార్కెట్ నుంచి. ఇది వచ్చేసి ప్రైస్ 60 or 70 ఉంది. ఒక్కసారికే వస్తుంది ఇది ఇద్దరికి. కన్సిస్టెన్సీ మాత్రం బాగుండే. ఇంకా నాది నేను పిండి చేస్తే మేబీ కరెక్ట్ రావట్లేదేమో. ఒకసారి దీంతో నేర్చుకున్నాక తర్వాత మనం పిండి ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి తెచ్చుకున్నాను అనమాట. లైట్గా దీంట్లో ఉప్పు వేసుకోవాలని ఉండే, సో ఉప్పు వేసుకున్నాను. అయితే ఈ పిండి ఇడ్లీ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ పిండి మొత్తం అలానే యూజ్ చేయాలంట. బట్ దోశ వేసుకోవాలంటే కొంచెం వాటర్ యాడ్ చేయాలని ఇచ్చారు. సో అందుకే వాటర్ యాడ్ చేస్తున్నాను. ఫింగర్స్ క్రాస్డ్. ఏదో ఎగ్జామ్ రాసినంత టెన్షన్ వచ్చేసింది నాకైతే దోశలు వేయడానికి. ఇది కూడా ఎట్లా చేయాలని చెప్పేసి యూట్యూబ్లో చూసాను. పెద్ద ప్రొఫెషనల్ చేస్తున్నట్టు చేస్తున్నా చూడండి. ముందు రోజు అయితే ఘోరంగా వచ్చింది. అసలు పిండి మొత్తం వేస్ట్ అయిపోయింది. పిండి అండ్ టైం కూడా మొత్తం వేస్ట్ అయింది అసలు. ఇంకా ఇవాళ ఎట్లా అయినా చేసి చెయ్యాల్సిందే అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. ఈ ప్రాసెస్ అయితే మమ్మీ చెప్పింది. ఫస్ట్ వాటర్ వేసుకో, అండ్ తర్వాత అది డ్రై అయ్యాక ఆయిల్ వేసుకొని తర్వాత ఆనియన్తో అనుమన్నదంట. ఏంటో ఇంకా ఒకటి ముందు ఒకటి తర్వాత ఏది ముందు చేస్తే ఏందని చెప్పేసి నాకు గుర్తున్నది చేస్తున్నాను నేను. స్మెల్ మాత్రం అదిరిపోయింది ఇట్లా ఆనియన్ రాస్తూ ఉంటే. ఫస్ట్ దేవునికి మొక్కి స్టార్ట్ చేస్తున్నాను. మంచిగా రావాలి దేవుడా, ఈరోజు పాడవద్దు అని చెప్పేసి. ఏదో ఎగ్జామ్ రాస్తున్నంత టెన్షన్ వచ్చింది నాకైతే. దెబ్బకు చెమటలు పట్టినాయి. అంటే పోయింది ఫస్ట్ వన్ కదా. దోశ పిండి ఫస్ట్ పెనం మీద వేయగానే నాకు దోశ వచ్చేసిందో అని ఆనందపడద్దని నాకు అర్థమైందన్నమాట. దోశ రౌండ్గా రావడానికి కరెక్ట్గా వేయడం ఒక ఎత్తు అయితే, అది పాడవకుండా నీట్గా తీసి మళ్ళీ ఉల్టా తిప్పేయడం ఒక పెద్ద టాస్క్ అని నాకు ఈరోజు తెలిసింది. తీద్దామంటే అసలు రాదే.
ఫస్ట్ ఖరాబ్ అవుతుందట లాజిక్గా. ఇప్పటికే ఎగ్జామ్ రాసినట్టు చుట్టలు వస్తుంది. ఇక్కడ బ్రేక్ అయింది. సక్సెస్ఫుల్గా చట్నీ ఇస్తాం. ఇవాళ చట్నీ ఏమైంది తెలుసా? వాటర్ అప్పుడు కాదు, ఇంతో బ్లెండ్ కాకముందే తీసిన. ఇక అక్క రోజు పొద్దున రోజు లేచింది కదా, కాలు చేతులు శివన్ అవుతున్నాయి. ముందు రోజు దోశ పిండి ప్రిపేర్ చేసి దోశలు వేద్దాం అనుకుంటే డిజాస్టర్ అయిందని చెప్పాను కదా. రచ్చ అయింది. లాస్ట్కి ఒక 2 వచ్చాయి సరిగ్గా. స్టవ్ అంతా పాడైపోయింది, పిండి అంతా పాడైపోయింది అనమాట. ఇదిగా అందమైన చట్నీ. అసలు ఇది చూసి అయితే మా అరవింద్ బాబు ఫుల్ నవ్వాడు. ఇది చట్నీయా పీనట్ బటరా అని చెప్పేసి. నిజంగా ఇంత గట్టిగా అవుతుందని అనుకోలే. మిక్సీ పట్టేటప్పుడు బాగానే ఉండే, తిందామని చూసేవరకు ఇలా అయిందనమాట. చూడండి, ఇంకా నిన్న దాంతో కంపేర్ చేస్తే ఈరోజు చాలా బెటర్గా చేశాను కదా. సో నా పిండి మిస్టేక్ అయి ఉంటుంది. పిండి అయితే బాగుంది, మేబీ పిండి చేయడంలోనూ, బట్ అది ఫస్ట్ టైం కాబట్టి పాడైంది. ఇప్పుడైతే మంచిగా వస్తుంది. సక్సెస్ ఇది 2 days నుంచి 100%. కొంచెం ఉడకాలి. ఇలా సక్సెస్ఫుల్గా ఎన్నో కష్టాలను అధిగమించి నా బ్రేక్ఫాస్ట్ సెషన్ దోశ అయిపోయిందనమాట. మొత్తానికి తినేసాను. నో వాట్, నేను 16 Pro బుక్ చేసుకున్నాను. ఇది బిల్ అనమాట. ఆర్డర్ పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాను. మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.